మేజర్ మోహిత్ శర్మ. ఈ పేరు వింటే భారతీయుడి నరాల్లో రక్తం ఉరకలేస్తోంది. ఎందుకంటే దేశానికి సేవ చేయాలని బాల్యంలోనే డిసైడైపోయి అనుకున్నట్టుగానే ఆర్మీలో చేరి శత్రువుతో భీకర పోరాటం చేస్తూ నేలకొరిగిన గొప్ప సైనికుడు మేజర్ మోహిత్ శర్మ. ఒక్క అడుగు వెనక్కి వేస్తే బతికే అవకాశం ఉందని తెలిసినా శత్రువును మట్టుబెట్టేందుకే మొగ్గుచూపి ఆ క్రమంలో వీరమరణం పొందారు. 2009 మార్చి 21న కశ్మీర్లోకి చొరబడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు వదిలారు. ఈ పోరాటంలో ఆయన చూపిన తెగువ, ప్రదర్శించిన పరాక్రమం గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అయితే ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో మనకు ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ వ్యవహారంలో భారత్ పైచేయి ప్రదర్శిస్తోంది. ఉగ్రవాద దేశానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, మన దేశంలో భారీగా నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. మిస్సైల్స్, ఇతర ఆయుధ సామాగ్రితో ఉగ్రవాద దేశం చేస్తున్న చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మన దేశంలో పెద్దగా నష్టం వాటిల్లడం లేదు. మన దేశంలో ఎంతో విలువైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాల వద్ద భారత సైన్యం ఎప్పటికప్పుడు పహారా కాస్తోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతోంది. సాధారణంగా శత్రుదేశంతో తలపడాలి అంటే మన దేశ సైనికులు ఎంతో ధైర్యసాహసాలకు పాల్పడాలి. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండదు. శత్రువులతో తలపడుతున్నప్పుడు మన సోల్జర్స్ ఏమాత్రం వెనుకంజ వేయరు. చివరికి ప్రాణాలను సైతం లెక్కచేయరు. అలాంటి ఓ సోల్జర్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మోహిత్ శర్మ 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్తక్లో జన్మించాడు. రెండో సంతానమైన మోహిత్ను తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్ శర్మ, సుశీల శర్మ ముద్దుగా చింటూ అని పిలుచుకునేవారు. బడికెళ్లే వయసు నుంచే సైన్యంలో చేరాలనేది రోహిత్ కల. 12వ తరగతి అయిపోగానే ఆయన ఎన్డీఏ ఎగ్జామ్ రాశారు. అదే సమయంలో మహారాష్ట్రలోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగులో ఆయనకు సీటు దొరికింది. కానీ సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరేందుకు ఆయన మొగ్గు చూపారు. 1995లో పూణేలోని డిఫెన్స్ అకాడమీలో ఆయన శిక్షణ పొందారు. 3 ఏళ్ల ఎన్డీఏ శిక్షణా కాలంలో మోహిత్ శర్మ అనేక విభాగాల్లో ప్రతిభ చూపారు. కల్నల్ భవానీ సింగ్ దగ్గర గుర్రపు స్వారీలో శిక్షణ పొందిన ఆయన హార్స్ రైడింగులో చాంపియన్గా నిలిచారు. బాక్సింగ్లోనూ చాంపియన్గా నిలిచిన మోహిత్ తన బ్యాచ్లో బెస్ట్ స్విమ్మర్గా గుర్తింపు పొందారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ క్యాడెట్గా నాటి భారత రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ను రాష్ట్రపతి భవన్లో కలిసే అవకాశం ఆయనకు లభించింది. 1999 డిసెంబర్లో మోహిత్ శర్మ భారత సైన్యంలో చేరారు. ఆయన తొలి పోస్టింగ్ హైదరాబాదులోనే. సైన్యంలో చేరిన 3వ ఏడాది మోహిత్ శర్మ పారాస్పెషల్ ఫోర్సెస్లో చేరారు. మిలిటరీలో చేరినప్పటి నుంచి ఆయనకు పారా కమాండో కావాలని కోరిక ఉండేది. 2003 జూన్లో ఆయన కోరిక తీరింది. పారా కమాండోగా కశ్మీర్లో పనిచేసిన తర్వాత బెల్గాంలో కమాండ్ వింగ్ ఇన్స్ట్రక్టర్గా 2 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత 2008 అక్టోబర్లో మళ్లీ కశ్మీర్కు వెళ్లాల్సి వచ్చింది. అయితే గతంలో ఉగ్రవాద వేషంతో మనకు యుద్ధం మొదలైనప్పుడు మేజర్ మోహిత్ శర్మ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఏకంగా టెర్రరిస్టుల క్యాంపులు తెలుసుకోటానికి 2004లో అతడు పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఇండియన్ ఆర్మీపై విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసేవాడు. ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీపై పగతో రగిలిపోతున్న వ్యక్తిగా నటించేవాడు. ఇండియన్ ఆర్మీపై ఖచ్చితంగా పగ తీర్చుకోవాలని పదే పదే అంటూ ఉండేవాడు. దీంతో అతడిని నమ్మిన ఉగ్రవాదులు ఒక గ్రూపులో చేర్చారు. 2 వారాల పాటు అతడు అక్కడే ఉన్నాడు. ఉగ్రవాదుల సమాచారం మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత వారి శరీరంలోకి తన బుల్లెట్లను దించేశాడు. తద్వారా తన మాస్టర్ బ్రెయిన్తో ఉగ్రవాదుల పీచాన్ని అణిచివేశాడు. అంతేకాదు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా దాన్ని సిద్ధమని నిరూపించాడు. 2009 మార్చి 21న కుప్వారా జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మేజర్ మోహిత్ శర్మ బృందానికి హప్రుదా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందింది. తన టీముతో కలిసి అక్కడికి వెళ్లిన మోహిత్ శర్మకు అక్కడ ఉగ్రవాదుల కదలికలు కనిపించాయి. మోహిత్ శర్మ బృందం రావటాన్ని గమనించిన ఉగ్రవాదులు 3 వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైన్యం కూడా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మోహిత్ శర్మ టీంలోని 4 కమాండోలకు గాయాలయ్యాయి. గాయపడిన 2 కమాండోలను మోహిత్ శర్మ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లగలిగారు.
అప్పుడే వెనక్కి మళ్ళీ ఉంటే మోహిత్ శర్మ సురక్షితంగా ఉండేవారు. కాని ఆయన మాత్రం దేశ సేవలో వెనకడుగు వేయదలుచుకోలేదు. ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా మోహిత్ కాల్పులు ప్రారంభించారు. గ్రానైడ్ విసిరిన ఆయన 2 ముష్కరులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది కాల్చిన బుల్లెట్ మోహిత్ ఛాతీలో కుడివైపు తగిలింది. అయినా సరే ఆయన వెనకంజు వేయలేదు. మరో 2 టెర్రరిస్టులను ఆయన హతమార్చారు. ఇరు వర్గాల మధ్య పోరు భీకర రూపం దాల్చగా తీవ్రంగా గాయపడిన మేజర్ మోహిత్ శర్మ పోరాడుతూనే వీరమరణం పొందారు. 5 రోజులపాటు జరిగిన ఈ ఎన్కౌంటర్లో 8 మంది సైనికులు వీరమరణం పొందారు. కాని సైన్యం 17 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అలా భారత సైన్యంలో తెరవెనుక ఆపరేషన్లు ఎన్నో జరుగుతున్నప్పటికీ మోహిత్ శర్మ చేసిన ఆపరేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే శత్రుదేశానికి అప్పట్లోనే అతడు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపులో చేరి ఉగ్రవాదులను చంపి అవతల పడేశాడు. ఇక మేజర్ మోహిత్ శర్మ భార్య రిషిమా శర్మ సైతం తన భర్త బాటలోనే నడిచారు. ఆయనలాగే సైన్యంలో చేరిన ఆమె ఇండియన్ ఆర్మీలో మేజర్ విధులు నిర్వర్తిస్తున్నారు. మోహిత్ శర్మకు కేంద్రం అశోక చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2010 జనవరి 26న మేజర్ రిష్మా శర్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.